నమస్తే అండి. మనకు కొన్ని టైమ్స్ చాలా హడావిడి పనులు వస్తుంటాయి కదా. 5 నిమిషాలలో పనులు అయిపోవాలి, ఆ ప్రాసెస్ లో వంట చేయాలి కదా. అది రుచిగా చేయాలనుకున్నప్పుడు కుదురుతుందా? ఏదో ఒకటి మర్చిపోవడం, కర్రీ మాడిపోవడం, టేస్ట్ లేకపోవడం జరుగుతుంటుంది కదా. అలాంటప్పుడు నేను చేస్తానండి. హోటల్లో లేదా అమ్మ వాళ్ళు టేస్టీగా చేస్తారు కదా, ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే అంతకన్నా అద్భుతంగా ఉంటుందండి. జనరల్ గా నేనైతే ఫాస్ట్ గా హడావిడిగా చేసినప్పుడే కర్రీస్ భలేగా కుదురుతుందండి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ హడావిడిలో చేసినప్పుడు కూడా కర్రీస్ బాగా సెట్ అవ్వవు కదా. మీరు కూడా అంతే కదా, హడావిడిగా చేసినప్పుడే కుదురుతుందో లేదో కామెంట్ లో చెప్పండి. హడావిడిగా చేసినా కానీ కర్రీ అద్భుతంగా ఉంది అంటే అర్థం దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది ఎలానో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, అలాగే ఎక్కువ క్వాంటిటీలో చికెన్ తీసుకుంటే 1 లేదా 2 టమాటాలు, అంతకన్నా ఎక్కువ వద్దండి, టేస్ట్ బాగోదు. సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే రుచికి తగ్గట్లుగా కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, పసుపుని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసి కొత్తిమీర, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవాలి. టైం ఉంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని వేరే పని చేసేసుకోవడమేనండి. లేదు అని అనుకుంటే కంటిన్యూ చేసేయండి, నో ప్రాబ్లం, టేస్ట్ ఏం తగ్గదండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి దానిలో 2 లవంగాలు, యాలకులు, మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసి 1 మినిట్ పాటు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చికెన్ యాడ్ చేసి ఆయిల్ లో మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. చాలా సింపుల్ కదా. అన్నిటిని యాడ్ చేసి చకచక కలుపుకొని మూత పెట్టి వేరే పని చేసుకోవడమే. కర్రీ దగ్గరే ఉండాల్సిన అవసరమే లేదండి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేరే పని చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత వచ్చి చూసిన కర్రీ కానీ మాడిపోదండి. ఎందుకో చెప్పనా, చికెన్ లో నుండి వాటర్ వస్తుంటుంది, టమాటాలో నుండి కూడా వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ మొత్తం చికెన్ కర్రీ టేస్ట్ పెరిగేలా చేస్తుంటుందండి. మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉన్నట్లయితే ముక్కలు ఒకే టేస్ట్ ఉండేలా చేస్తుంటుందండి. లేదంటే కింద ఉన్న చికెన్ కుక్ అవుతుంటుంది, పైన ఉండే చికెన్ తక్కువ కుక్ అయ్యి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి పట్టి చికెన్ ఆల్మోస్ట్ ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. సో పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చినట్లు. ఈ స్టేజ్ లో చిక్కటి పెరుగుని యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ మాక్సిమం కుక్ అయింది కదా. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి లేదా మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి లూజ్ గా ఉండాలా, గ్రేవీగా ఉండాలా, థిక్ గా ఉండాలా, మీ ఇష్టం. దానిని బట్టి వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించండి. వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అవ్వకూడదండి. జస్ట్ 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి, ముందుగా జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు కొబ్బరి వేయించి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో మొత్తం కలిపేసుకొని వాటర్ అవసరం అనిపిస్తే యాడ్ చేయండి. ఈ స్టేజ్ లోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే యాడ్ చేసేసుకొని ఇక మూత పెట్టుకొని మీకు కావాల్సినంత స్ట్రక్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్ గా చికెన్ రెడీ అయిన తర్వాత చివరిలో కొత్తిమీర, నిమ్మరసాన్ని కనుక పిండుకున్నట్లయితే కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఎంత హడావిడిగా చేసినా కానీ ఈ విధంగా చేసినట్లయితే కర్రీ అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వల్లనే నేను మళ్ళీ వీడియోస్ చేసే అవకాశం ఉంటుందండి. సో మీరు చేసే లైక్ వల్లనే మన వీడియోస్ అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అందరూ చూసి అభిమానిస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇలాంటి అద్భుతమైన రుచుల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.